ప్రధానంగా ఈ పత్రికా సమావేశం రెండు అంశాలను ప్రస్తావించదలుచుకున్నాం. ఒకటి, చంద్రశేఖరరావు గారు 111 జీవోను రద్దు చేయడం, అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తన పార్టీ కోసం గండిపేట ప్రాంతంలో 11 ఎకరాల స్థలాన్ని కేటాయించుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడి వందల కోట్ల ప్రజా ధనాన్ని ఏ విధంగా కొల్లగొడుతున్నాడో ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నాం. 111 జీవో ఆదేశాలు ఇవ్వడానికి దాని వెనకాలన్న నేపథ్యాన్ని నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. చివరి నిజాం ప్రభుత్వంలో 1908లో వికారాబాద్ అడవి ప్రాంతంలో కురిసిన విపరీతమైన వర్షాల వల్ల పురాణా పూల్ మీద 12 అడుగుల ఎత్తున నీటి ప్రవాహం ప్రవహించడం వల్ల ఇటు మూసీ నది, మూసీ ఉపనది అయిన ఈసా నది, ఈ రెండు నదులలో ఆ పైన పరివాహక ప్రాంతంలో విపరీతమైన వర్షాలు కురిసి ఈ నగరమంతా అతలాకుతలమై 1908లో దాదాపుగా 50,000 పైచిలకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంత ప్రాణ నష్టం. ఆ రోజుల్లో 20 కోట్ల రూపాయల ఆస్తి అంటే ఇయ్యాల లెక్కనేస్తే ఒక 4-5 లక్షల కోట్ల రూపాయల ఆస్తి కింద లెక్కించవచ్చు. ఆ రోజు 20 కోట్ల రూపాయల ఆస్తి అంటే అంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే నిజాం సర్కార్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇక ఆయన రాజ్యంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగొద్దు అని చెప్పి ఈ వరద నివారణ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిండు. సాంకేతిక నిపుణులను ప్రపంచం అవతరించాలి అని అంటే ఎలాంటి సమస్యలు నగరానికి ఉండకూడదు అని చెప్పి నిజాం సర్కార్ గ్లోబల్ టెండర్లు 2012లో పిలిచి ఆ గ్లోబల్ టెండర్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా ఒక సాంకేతిక నిపుణుడుగా, పర్యావరణ సంరక్షకుడుగా పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పెట్టిన అన్ని షరతులను నిజాం సర్కార్ ఆమోదించి ఈసా నది మీద, మూసీ నది మీద ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ఈ వరదలను నివారించడానికి 1912లో మొదలుపెట్టి 1927 దాదాపుగా 15 సంవత్సరాలు నిరంతరం కష్టపడి ఉస్మాన్ సాగర్ను, హిమాయత్ సాగర్ను నిర్మించడమే కాకుండా ఈ జంట నగరాలకు, ఈ జంట జలాశయాల నుంచి శాశ్వతమైన తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఒక అద్భుతమైన మానవ కట్టడాన్ని నిజాం సర్కారు మనకిచ్చిన ఆస్తి. ఇవాళటికి కూడా గ్రావిటీ ద్వారా నగరానికి తాగునీటి సమస్య తీరుస్తున్నది అని అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఇంత దూరదృష్టితోని చివరి నిజాం మనకు ఒక అద్భుతమైన మానవ కట్టడాలను అందించి ఇక్కడి ప్రజల్ని ఆదుకోవడానికి చేసిన ప్రయత్నం 120 సంవత్సరాలైనా కూడా ఇంకా అద్భుతం మనల్ని బ్రతికిస్తుంది. అయితే 1990 దశకంలో ఆ తాగునీటి ప్రాజెక్టులున్న చుట్టుముట్టూత పరిశ్రమలను నెలకొల్పడం మొదలుపెట్టినరు. ఈ పరిశ్రమలు నెలకొల్పాలని అక్కడ కొన్ని కాలుష్యతమైన పరిశ్రమలు పెడితే పర్యావరణ పరిరక్షకులు ఎన్జీటీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎన్జీటీ కోర్టు ఆదేశాలు ఇచ్చి ఈ జంట జలాశయాల పరిధిలో ఎలాంటి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు అనుమతి ఇవ్వొద్దు,
నియంత్రించడమే కాదు పూర్తిగా నిరోధించండి అని చెప్పి ఎన్జిటి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో 1994లో ఆనాటి ప్రభుత్వం 192 జీవో తీసి ఆ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. 192 జీవోలో ఉన్న నిబంధనలు కఠినంగా ఉన్నాయి, అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి కొంతమంది మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఆ కేసు ఎన్జిటి నుంచి సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆ జీవోలో కొన్ని అంశాల పట్ల అభ్యంతరం చెప్పి ఒక గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దాంతో ఆనాటి ప్రభుత్వము 1996లో 111వ జీవోను ఇవ్వడం ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూత పరిధిలో 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న 84 గ్రామాలను బయో కన్జర్వేషన్ జోన్లో పెట్టడం జరిగింది. ఆనాడు 1909లో చివరి నిజాం ప్రభువు నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల వరకు ఈ పర్యావరణాన్ని కాపాడాలి, ఈ జంట జలాశయాలు నగర దాహార్తిని తీరుస్తున్నాయి, వాటిని పరిరక్షించాలని కంకణం కట్టుకున్నారు. ఇదే కాకుండా హైదరాబాద్ నగరాన్ని నిజాం సర్కార్ నిర్మించి అద్భుతమైన ప్రణాళికలతో ముందుకెళ్తే సికింద్రాబాద్, ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని బ్రిటిష్ రాజులు అక్కడ అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించడం ద్వారా సికింద్రాబాద్ అనే నగరం వచ్చింది. ఆ తర్వాత ఉమ్మడి పాలనలో మనం వ్యతిరేకించి మనం వద్దనుకున్న సమైక్య పాలకులు సైబరాబాద్ అని కొత్త నగరాన్ని సృష్టించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి అద్భుతమైన అభివృద్ధికి, ఆదాయానికి దారులు వేసిండ్రు. అందులో భాగంగానే అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు. బ్రిటిష్ రాజులు మన అభివృద్ధిలో భాగస్వాములైనరు, నిజాం ప్రభువులు మన జీవితాలలో వెలుగులు నింపడానికి స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళ కొనసాగింపుగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా 111 జీవోను అమలు చేస్తూనే ఆ ప్రాంతంలో అభివృద్ధిని నియంత్రిస్తూ, స్ట్రీమ్లైన్ చేస్తూ, పర్యవేక్షిస్తూ సైబరాబాద్ అనే ఒక కొత్త నగరాన్ని సృష్టించి అద్భుతమైన నిర్మాణానికి, ఆదాయానికి ఆ రోజు వాళ్ళు దారులు వేసిండ్రు. ఇవాళ ఈ నగరము విశ్వనగరంగా అభివృద్ధి చెందిందంటే హైదరాబాద్ నగరాన్ని నిజాం ప్రభు, సికింద్రాబాద్ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభువులు, సైబరాబాద్ ప్రాంతాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఒక కఠోరమైన దీక్షతోని అభివృద్ధి చేస్తే ఇవాళ హైదరాబాదు ఒక అద్భుత మహానగరంగా ప్రపంచ ముఖ చిత్రం మీద ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాల నుంచి పరిరక్షించుకుంటూ వచ్చిన పర్యావరణము, అభివృద్ధిని నియంత్రించే వ్యవస్థల్ని ఒక వ్యక్తి ధనదాహం కోసం దుర్మార్గమైన అవినీతితో కూడుకున్న ఆలోచనలు, పరిపాలన మీద పట్టు లేక అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకోవడంతో 100 సంవత్సరాల నుంచి పరిరక్షించిన పర్యావరణంతో సహా ఈ జంట నగరాలు పూర్తిగా విధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ దుర్మార్గానికి కారణం అత్యంత అవినీతిపరుడుగా పరిపాలనలో దక్షిణాఫ్రికాలో ఈడీ అమీన్ అని ఒకడు ఉండేటోడు, దుర్మార్గుడు. మనుషులను చంపడం కాదు, మనుషులను కోసుకొని తినేటోడు. అట్లాంటోడు ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ విధ్వంసానికి తెరలేపిండు. నేను పోయిన నెలలో మీకు ఏ రకంగా రియల్ ఎస్టేట్ మాఫియాగా కేటీఆర్ ఒక మాఫియా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అనుమతుల ముసుగులో ఎకరాకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడం ద్వారా
పూర్తి స్థాయిలో పర్యావరణాన్ని దెబ్బతీసి సర్వనాశనం చేసి నగరాన్ని విధ్వంసం చేస్తున్నాడని ఏవైతే చెప్పినో ఆ విధ్వంసంలో ఇది అణు విస్ఫోటనం. 111 జీవో రద్దు చేసిన ఉద్దేశం, దాని వెనకాల ఉన్న ఆలోచన హిరోషిమా నాగసాకి మీద అణు విస్ఫోటనం, అణుబాంబు దాడి ఎట్లాంటిదో ఈ దుర్మార్గుడు చంద్రశేఖరరావు ఇవాళ చేస్తున్న దాడి ఈ జంట నగరాల మీద, హిరోషిమా నాగసాకి జంట నగరాల మీద అణుబాంబు కంటే పెద్ద దాడి ఇవాళ ఈ పర్యావరణం మీద చేస్తున్నాడు. దీని వెనకాల ధనదాహం ఉన్నది, అవినీతి ఉన్నది, దోపిడి ఉన్నది, దుర్మార్గం ఉన్నది. అదేవిధంగా ఇవాళ దీపం ఉండంగానే ఇల్లు సర్దుకోవాలని దిగిపోతున్న ముందల చంద్రశేఖరరావు ఈ విధ్వంసానికి పాల్పడుతున్నాడు. 1,32,000 ఎకరాలు ఉందని ఈరోజు మనం చర్చిస్తున్నాం. కానీ ఇవాళ పేదల చేతిలో 20% భూములు కూడా లేవు. దాదాపుగా 70 నుంచి 80% భూములు పెట్టుబడిదారులకు, కేసీఆర్ బినామీలకు, బంధువర్గాలకు, యువరాజు ఎంబడి ఉండే రాజుల చేతుల్లో 1000 ఎకరాల భూమి ఉంది. యువరాజు గారు ఆయన అనుచరులైన రాజులను సంతృప్తిపరచడానికి 1000 ఎకరాల భూములు ఏ రాజుల చేతులైతే ఉన్నాయో 111 జీవోను తొలగించడం ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆస్తులను పెంపొందించడానికి ఆ రాజుల కోసం ఈరోజు పరిపాలన ఉన్న పెద్దలు తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయమే 111 జీవో రద్దు. ఈ రద్దు చంద్రశేఖరరావు ఎంత చిన్నదిగా చేసి చూపిస్తున్నాడంటే, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో జంట నగరాలకు తాగునీటి కోసం వాడుకుంటున్నాం. తాగునీటి సమస్యను మేము పరిష్కరించినాం. కృష్ణానది జలాలు, గోదావరి జలాలు హైదరాబాదు నగరానికి తరలించినాం. రాబోయే 100 సంవత్సరాలకు కూడా దాహార్తిని తీర్చడానికి మేము ప్రణాళికలు వేసినాం అంటుండు. చంద్రశేఖరరావును కోసి కారం ఉప్పు పెట్టి కొట్టినా కూడా తప్పులేదు. కృష్ణా 1, 2, 3 ఆనాడు పీజేఆర్ గారు పోరాటం చేయబట్టి కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల కృష్ణానది జలాలు, కృష్ణా జలాలు హైదరాబాద్కు తరలించడం జరిగింది. గోదావరి జలాలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గోదావరి జలాలను తరలించాలని 2011లో ప్రణాళికబద్ధంగా గోదావరి జలాలు హైదరాబాద్కు తరలించడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.